నేను అన్నను గురించి చాలా చోట్ల విన్న మాట ఏంటంటే, అయ్యా యేసన్న గారు ప్రారంభంలో ఆ లేమల్లి అనే ప్రాంతంలో సేవ చేసే రోజుల్లో ఎలాగైతే సాదాసీదాగా ఉండేవాడో, వేల సంఘాలు కట్టి ఇంటర్నేషనల్ గా దైవజనుడు పేరు ప్రఖ్యాతులు గాంచిన తర్వాత కూడా, ఆయన ఇంత గొప్ప దైవజనుడు అయిన తర్వాత కూడా అదే సాదాసీదాగానే, అదే తృప్తి, అదే అనుభవం. లేనప్పుడు దిగాలుగా కూర్చున్నవాడు కాదు, ఉన్నప్పుడు ఎగిరెగిరి గంతులేసిన వాడు. ఆ బ్యాలెన్స్. స్తోత్ర. మనం కూడా ఏం నేర్చుకోవాలి? లేనప్పుడు పాటల పుస్తకం, బైబిల్ పుస్తకం ముందు పెట్టుకొని, ఎవరున్నారు ఈ లోకంలో, ఆ కొడుకు ఒకడున్నాడు కర్రోడు, వాడు అంటాడు, ఏమో నేను ఉన్నాను లేచా అంటాడు. కొంతమంది అంతేనండి. అమ్మో నోటికి చేతికి బలంగా దొరికిందనుకో, ఇక ఆదివారం సాచుకుని చెప్తే బేకు బెల్ల ఉండదు. ఇక పాట పాడినా ఇట్లా అంటుంటాడు. ఒరే అట్లా అనకుండా పాడరా, కృతజ్ఞతయ్యా నీకేం తెలుసా అట్లా అంటాడు. వారం రోజులు పప్పు పచ్చడి తగిలిందనుకో, పాట పాడడం కాదు కదా, సాక్ష్యం చెప్పమని రాడు. ముఖం చూస్తే 1 కేజీ ఆముదం తాగిన ముఖంలాగా ఉంటది. ఇక తడిసిన కొంగలాగా కూర్చుంటాడు, కాళ్ళు చాపుతాడు. అయిపోయింది అయ్యగారి దగ్గర. ఏది వారం రోజులకే. అది కాదు లైఫ్ అంటే, అది కాదు లైఫ్ అంటే. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇక అన్నటికీ దప్పిక కొనడు. హల్లెలూయా.